నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ సాయి రెడ్డి ఇటీవల ఆయన వైసీపీకి దూరం అవుతున్నాను, నేను మళ్ళీ వైసీపీ వైపు చూసే ప్రసక్తే లేదని చెప్పారు. అంతా బానే ఉంది, కానీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం మాట్లాడినా జగన్ అయితే విమర్శించడం లేదు. తాను ఎప్పుడు జగన్ కి ఇష్టంగానే ఉన్నానని, జగన్ మాత్రమే తన మనసులో తన చోటును కోల్పోయానని చెప్పారు. మరి ఇంతకీ అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, అసలు ఏంటి ఈ విజయసాయి రెడ్డి జగన్ కలిసి ఆడుతున్న నాటకమా, లేదు అంటే అసలు ఏంటి? విజయసాయి రెడ్డి ఎప్పుడు మాట్లాడినా గానీ నేను ఎప్పుడు జగన్ ని అభిమానిస్తాను, మళ్ళీ కాకపోతే ఈ పార్టీలో కలవడం మాత్రం జరగదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఘర్ వాపసి ఉండదు అన్నారు. ఘర్ వాపసి అంటే తెలుసు కదా, ఏం చెప్పండి? మళ్ళీ సొంత గూటికి అది కాదు. యాక్చువల్ గా ఘర్ వాపసి అనేది సొంత గూటికి రావడమే జరగదు. కానీ ఘర్ వాపసి అనేది ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు మీరు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారనుకోండి, మళ్ళా మీరు హిందువుగా మారడాన్ని ఘర్ వాపసి అంటారు. మళ్ళా హిందుత్వలోకి వచ్చేస్తారనమాట. ఆ రకంగా దాన్ని ఇక్కడ వాడారు ఆయన. అయితే ఈ ఘర్ వాపసి ఉండదు అని చెప్పినప్పటికీ మీరు అన్నట్టుగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు ఆయన. ఆయన ఇప్పుడు 2 ప్రెస్ మీట్లు పెట్టారు. 2 ప్రెస్ మీట్స్ లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని కానీ, జగన్మోహన్ రెడ్డే మొత్తం అన్నింటికి కారకుడని కానీ, లేకపోతే ఇంత అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్లే అని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డే ఈ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధం ఉందని కానీ, ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి సందర్భాల్లోనూ అతను నిందితుడిగా కానీ, చెడ్డవాడిగా కానీ ఏ రకంగానూ చెప్పలేదు. అవినీతి పరుడని కానీ, అక్రమాలు చేశాడని కానీ ఎక్కడా మెన్షన్ చేయలే. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి మంచివాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డిని ముంచింది కోటరీ, ఇదే మాట చెప్తూ వచ్చాడు. ఈ కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులేదు, కోటరీదే తప్పు. ఇప్పుడు ఆవు వ్యాసంలాగా ఎటొచ్చిన ఆయన కోటరీ మీదే నిందలు వేశాడు అంతే తప్ప ఎటువంటి సందర్భంలోనూ ఒక్కసారి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కానీ, చెడ్డవాడు అనడం కానీ జరగలేదు. తర్వాత షర్మిలను వెళ్ళి కలిశాడు, మీకు గుర్తుంటే. ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, నేను జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని మళ్ళీ షర్మిల దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు షర్మిల దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? 2 విషయాలు. ఒకటి పార్టీ పరంగా కావచ్చు, లేదు సరస్వతి పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన షేర్లు ఎప్పుడైతే విజయలక్ష్మి గారు షర్మిలకి బదిలీ చేశారో, ఆ షేర్స్ అంటే కేసు కోర్టులో ఉండగా షేర్స్ బదిలీ అయితే అది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. కాబట్టి అరెస్ట్ నుంచి ఆయన్ని కాపాడడానికి ఒకవేళ షర్మిలతో రాయబారం నడిపారా, అది కూడా ఆలోచించాలి. అంటే నువ్వు ఆ షేర్స్ వెనక్కి ఇచ్చేయమ్మా అని ఏమన్నా రిక్వెస్ట్ చేశాడా? సరే, అంతా చేసిందంతా జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశాను, లేకపోతే నాదేం తప్పు లేదు అని పైకి చెప్పినా అసలు విషయం అది కాకపోవచ్చు. ఎందుకంటే అంత తప్పులు ఒప్పుకునేవాడే అయితే విజయసాయి రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి తప్పులు కూడా బయట పెట్టాలి. ఇప్పుడు నేను తప్పు చేశానంటే నువ్వు A2, అప్పుడు A1 గురించి చెప్పకుండా A2 తప్పు చేశానని చెప్పలేడుగా. కాబట్టి అంతర్లీనంగా ఈ విషయం ఉందా అంటే షర్మిలని బుజగించడానికి వెళ్ళాడు ఆయన, లేకపోతే షర్మిలని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాడా? నువ్వు మీ తల్లిగారికి చెప్పి వెనక్కి ఇచ్చేసే షేర్లు, జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడతాడు, దీనివల్ల నీకు నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడుతాడు రేపొద్దున్న, ఏమైనా డీల్ కుదర్చడానికి ప్రయత్నించాడేమో. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ షేర్ల వల్లే కదా తల్లి మీద ప్రేమ చచ్చిపోయింది, నాకు నా చెల్లి మీద ఆప్యాయత ప్రేమ చచ్చిపోయా అన్నాడు. సో ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాక వెనక్కి రావు, కానీ ఈ షేర్లు మాత్రం వెనక్కి కావాలి ఆయనకి. అంటే మీకు చెప్పేది, రాజకీయాలు ఎలాగైనా నేర్పుతారు, రాజకీయాలు ఎలాగైనా చెయ్యొచ్చు. రాజకీయాలు చేయడానికి అసలు మనిషికి ఒక వయసు కానీ, ఒక సిగ్గు కానీ, ఒక వావి కానీ ఏమి ఉండవు, అంతే కదా. మీకు అక్కడ కుటుంబ సభ్యుల బయట వాళ్ళ ఇవి కాదు, ఆ రాజకీయం చేయగలనా లేదని. రాజకీయంగా నేను బాగుండాలంటే ఎవరిని తొక్కేసినా పర్వాలా, ఇంట్లో వాళ్ళని తొక్కేసినా పర్వాలేదు, అది వైసీపీకి ఉండే వాళ్ళ సూత్రం అన్నమాట. కాబట్టి ఇదొక పక్క అయితే, మరో పక్క విజయసాయి రెడ్డి ప్రాబ్లం ఏమై ఉంటుందంటే, ఆయన బయటకు వచ్చింది వేరే అంశంతో వచ్చినప్పటికీ
అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే వచ్చి ఉండొచ్చు, నువ్వు ఇట్లా నటించు, నువ్వు ఈ రకంగా మాట్లాడు, ఈ రకంగా చెయ్యి, ప్రజల్లో ఒక సింపతి వస్తుంది, నన్ను మంచివాడిగా చిత్రీకరించు, నా తప్పేమీ లేదు, తప్పంతా సజ్జలది, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిది అని చెప్పు. అది కరెక్ట్గా చెప్పాడుగా, అట్లాగే చెప్పాడుగా. ఇప్పుడు సజ్జల భార్గవ మీద తోశాడు, ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా నిర్వహించటం వల్ల నష్టపోయిందని చెప్పాడు. సజ్జలకు తెలియకుండా ఏమీ జరగలేదు, ఎవరిని దగ్గరికి రానివ్వలేదు, ఒక ఎమ్మెల్యేని కూడా అన్నాడు. అంటే ఎక్కడికక్కడ మీరు గమనిస్తే కనుక అయితే మనం విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్లో ఎక్కడ తను నిజం చెప్పాలనుకున్నారో అక్కడే చెప్పాడు ఆయన, ఎక్కడ నిజం చెప్పకూడదు అనుకున్నాడో దాటవేసే ధోరణిని అవలంబించాడు ఆయన, అందులో సందేహం లేదు. అంటే తను ఓపెన్ గా ఎక్కడా లేడు, పూర్తిగా కొద్ది మేర ఓపెన్ గా ఉన్నాడు, మిగతాదంతా కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏం జరిగిందంటే, ఇక్కడ ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని కూడా ఇరికిచ్చాడు. మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే 3,000 కోట్లు మిథున్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయని తెలిసిందో, బయటకు వచ్చిందిగా న్యూస్. ఇప్పుడు 1,00,000 కోట్ల దాకా మద్యం అమ్మకాల్లో కుంభకోణం జరిగింది అనే విషయం బయటకు వచ్చిందో, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, మొత్తం చేసింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అంటే ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అసలు తాడేపల్లికి సంబంధం లేదు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించి, అంటే ఎక్కడికక్కడ స్టెప్ బై స్టెప్ చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతూ, నేను ఖచ్చితంగా నాకు సంబంధం లేదని చెప్పాను, ఆ లావాదేవీలకి నాకు సంబంధం లేదు, ఏ లావాదేవీలు, కాకినాడ పోర్టుకి సంబంధం, ఎట్లా దాటవేసే ధోరణిలో మాట్లాడాడో, అంటే నాకు ఏది సంబంధం లేదు, నేను A2 కాబట్టి ఇందులో కూడా నన్ను చేర్చారు అన్నట్టుగా అక్కడ మాట్లాడాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా వీటన్నింటి నుంచి బయటపడేయడానికి ప్రయత్నించాడు. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మంచివాడు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణానికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవకతవకలకి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ మాయ చేశారు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండా ఈ కోటరీ ప్రవర్తించింది కాబట్టి తప్పు జగన్ది కాదు, తప్పు మొత్తం సజ్జలది, సజ్జల కొడుకుది, ఇక్కడ మొత్తం కోటరీ వాళ్లే అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు. చేసి ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నాడు, దీనివల్ల ఇండైరెక్ట్ గా రేపొద్దున ఖచ్చితంగా సజ్జల తప్పుకుంటే, ఇప్పుడు సజ్జల తప్పుకునే ఒక పరిస్థితిని ఒక విజయసాయి రెడ్డి ద్వారా, ఒక ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే రాజకీయం అనేది ఎలా ఉంటుంది మీకు చెప్తున్నా. మనం అనుకుంటా ఏముంది పాపం విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు, ఏదో గొడవలు జరిగాయట, జగన్మోహన్ రెడ్డి కొట్టి పంపించేశాట, ఈయన పాపం చాలా బాధపడ్డాడు, పెద్ద మనిషి కదా, చాలా నొచ్చుకున్నాడు, వయసు రీత్యా కూడా చాలా ఇబ్బంది పడి ఉంటాడు, ఇన్ని మాట్లాడతాం మనం, అవునా? సో మీకు ఇక్కడ విజయసాయి రెడ్డి మంచిగా ప్రొజెక్ట్ అయ్యాడు, విజయసాయి రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి మంచిగా ప్రొజెక్ట్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ మంచి వాళ్ళు అయినప్పుడు దొంగలెవరు? బుట్టెడ్ రొయ్యలు మాయమైపోయాయిగా, ఆ మాయమైన రొయ్యలు ఎక్కడున్నాయి? వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ దెన్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎంత బాగా కథ ఎంత అందంగా అల్లి జలతారు దారాలతో అల్లారు, మామూలు దారం కూడా కాదు. అంటే తళతళ మెరిసిపోతూ చేతికి అందకుండా జారిపోతూ కథ ఎంత బాగుంది. అంటే మనిషి మేధ ఒక మంచికి ఉపయోగించకుండా ఏ రకంగా మనుషులు ఉపయోగిస్తారు అంటే, మీరు జగన్మోహన్ రెడ్డిని మీరు ఎక్కడ అసలు ఎలా ఆలోచించాలంటే 2014 నుంచి 2019 వరకు ఆయన ఎంత బాగా స్కెచ్ వేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ తీసుకురావడానికి ఎలా ప్రయత్నించాడు, నేను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కొక్క శాఖలో నేను ఎలా అవినీతి చెయ్యొచ్చు, ఎక్కడెక్కడ ఏది నేను కబ్జా చేయొచ్చు, ఎన్ని వేల కోట్లు నేను సంపాదించవచ్చు. పాదయాత్రలో ఆయన తెలుసుకున్నది అది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఏ ప్రాంతంలో ఏది బెస్ట్, ఏ ప్రాంతంలో నేను ఏది దోచుకోవచ్చు, వీటన్నిటికీ ఒక స్కెచ్ వేసుకుని ఆ స్కెచ్ని ఆయన 19 to 24 మధ్యలో ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక విజయసాయి రెడ్డి ద్వారా ఆయన వాటిని అమలు చేసుకుని తన చేతికి మట్టి అంటుకోకుండా, రేపొద్దున్న ఒకవేళ ఆయన నిందితుడని తేలినా కూడా ఆయన తప్పించుకుని బెయిల్ మీద ఎలా రావచ్చో చాలా బాగా ఆయన స్కెచ్ వేసుకుని కూర్చున్నాడండి. అందుకని విజయసాయి రెడ్డి అనే టూల్ని ఇవాళ బయటికి పంపించి
ఆయన మొత్తం కథ నడిపిస్తున్నాడు. ఈ కథలో లాస్ట్కి కథం అయ్యేది మాత్రం ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అండ్ ఒక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మొత్తానికి జగన్ విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న నాటకమే ఇది అని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.